హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు హెయిర్ ఫాల్కి తగ్గించడానికి ఒక మంచి టిప్ చెప్పబోతున్నాను. మనకి జనరల్గా 100 వెంట్రుకల వరకు ఊడాయంటే దాన్ని మనం హెయిర్ ఫాల్ కింద పరిగణించకూడదు. హెయిర్ ఫాల్ అవుతుందని మాటికి దాని గురించి ఆలోచించి మనం ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటే మనకి ఇంకా హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది తప్ప తగ్గదు. సో నేను చెప్పిన హోమ్ రెమెడీని మీరు నేను చెప్పినట్టుగా ట్రై చేశారంటే మీకు పూర్తిగా హెయిర్ ఫాల్ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది. ఇంకొకటి ఏంటి అంటే హెయిర్ ఫాల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు స్నానం చేసిన ప్రతిసారి పిల్లో కవర్స్ చేంజ్ చేసుకుంటూ ఉండాలి అండ్ దువ్వెనను కూడా రెగ్యులర్గా కడుగుతూ ఉండాలి. దీన్ని మీరు అప్లై చేసిన తర్వాత వితిన్ 1 వీక్లోనే మీకు రిజల్ట్ కనిపించడం అనేది స్టార్ట్ అవుతుంది. నేను ఇప్పుడు 1 మంత్ కంప్లీట్ 1 మంత్ ప్రాసెస్ చెప్పబోతున్నాను. ఇది 1 మంత్ మీరు ట్రై చేశారంటే మీకు ఇంకా హెయిర్ ఫాల్ ప్రాబ్లం అనేది తగ్గిపోతుంది. ఈ వీడియోలో నేను హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి టిప్ చెప్పబోతున్నాను. నెక్స్ట్ వీడియోలో నేను ఆ ఊడిపోయిన జుట్టు అంతా మనకి రీగ్రోత్ అవ్వడానికి ఒక మంచి ప్యాక్ ఉంది, దాన్ని నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. దానికంటే ముందు ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి టిప్స్ మన ఛానల్లో ఉంటాయి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో కలబందని తీసుకుంటున్నాను. దాన్ని మజ్జిగ కట్ చేసి దీన్ని ముందు నీట్గా వాష్ చేసి సైడ్ ఉన్న ముళ్ళు అవన్నీ తీసేయాలి. సో ఇప్పుడు దీన్ని స్పూన్తో మనం ఇలా చేసామంటే దానిలో ఉన్న గుజ్జు అంతా బయటికి వచ్చేస్తుంది. సో మనకి ఆలోవెరా జెల్ వస్తుందన్నమాట. ఇక ఇలా తీసాను చూడండి. ఇప్పుడు మనం ఒక పింక్ కలర్లో ఉన్న మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని దాన్ని తురిమేసి దానిలో ఉన్న జ్యూస్ అంతా తీస్తున్నాను నేను. ఇప్పుడు మన హెయిర్ వాల్యూమ్ని బట్టి మనం ఆనియన్ని తీసుకోవాలి. ఎక్కువ హెయిర్ వాల్యూమ్ ఉంటే మనం పెద్దది తీసుకోవాలి. సో ముందుగా తీసుకున్న ఆలోవెరా జెల్ ఉంది కదా, దాన్ని ఇందులో వేసేసి చక్కగా మిక్స్ చేయండి. చక్కగా రెండు మిక్స్ అయిపోయినంత వరకు మిక్స్ చేయండి. జెల్ అంత వేగంగా దీనిలో అబ్జర్వ్ అవ్వదు. సో మంచిగా కలుపుకున్నామంటే కలిసిపోతుంది. ఇప్పుడు దీనిలో ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు నేను కోకోనట్ ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. మళ్ళీ ఇవన్నింటినీ చక్కగా కలిసేటట్లు కలుపుకుంటే మనకి హెయిర్ టానిక్ అనేది రెడీ అయిపోతుంది. ఇది మనకి హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడంలో చాలా బాగా హెల్ప్ అవుతుంది. దీన్ని మనం ఎలా అప్లై చేయాలి, ఎన్నిసార్లు అప్లై చేయాలో ఇప్పుడు చూసేద్దాము. దీన్ని మన హెయిర్కి అప్లై చేయడానికి ముందు ఒకసారి కోమ్ చేసుకొని మనం పార్టిషన్స్ తీసుకుంటూ మన స్కాల్ఫ్కి అప్లై చేయాలి. ఇది అప్లై చేసినప్పుడు 2-3 మినిట్స్ వరకు రబ్ చేయండి. సో ఇలా మీకు అవసరమైతే కాటన్ బాల్తో కూడా అప్లై చేసుకోవచ్చు. నేను ఇక్కడ హ్యాండ్తో అప్లై చేస్తున్నాను. సో దీన్ని ఎలా అప్లై చేయాలంటే ఫస్ట్ 2 వీక్స్ వారానికి 3 సార్లు అప్లై చేయాలి. అండ్ 3rd వీక్ ఏమో వారానికి 2 సార్లు అప్లై చేయాలి. అండ్ 4th వీక్ ఏమో వారానికి ఒకసారి అప్లై చేస్తే సరిపోతుంది. ఇది అప్లై చేయడం స్టార్ట్ చేసిన తర్వాత వితిన్ 1 వీక్లోనే మీకు హెయిర్ ఫాల్ ప్రాబ్లం అనేది కంట్రోల్ అయిపోతుంది. కానీ నేను 1 మంత్ ప్రాసెస్ ఇక్కడ చెప్పాను, మళ్ళీ హెయిర్ ఫాల్ ప్రాబ్లం రిపీట్ అవ్వకుండా ఉండడం కోసం. ఇది అప్లై చేసిన తర్వాత మీరు ఒక 10 మినిట్స్ వరకు హెడ్ మసాజ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 1 అవర్ అలాగే వదిలేసి ఏదైనా మైల్డ్ షాంపూతో వాష్ చేసేసుకోవాలి. తర్వాత మీరు కావాలంటే వీక్లీ వన్స్ అప్లై చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఏమీ లేదు. సో ఇది ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుస్తాను. అంతవరకు బాయ్.